హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. కస్టమర్ దేవుడు టైటిల్లో ఈరోజు మన కస్టమరు అన్నగారిని మీకు చూపిస్తాను. రైట్ అన్నా, నమస్తే. నమస్తే. ఏం పేరున్నా? నా పేరు యేసా. ఎవరన్నా? కాకినాడ. ఓకే, పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఎంతమంది పాపలు? ఎంతమంది బాబు? పాపలు ఇద్దరు పాపలు, బాబు. కొడుకు కనేత దాకా శివరోడికి కొడుకా? ఓకే, అదే సంగతి. ఓకే, అన్నకి చికెన్ కొడుతూ మాట్లాడుకుందాం. రైట్ అన్న, కేజీన్నర కదా? బయట నుంచి ఓకేనా? కేజీన్నర సైజు. ఏం చేస్తుంటావు అన్న? ఏముంది, మామూలుగా వాచ్మెన్ డ్యూటీ కదా, సీక్రెట్ ఊర్చుకోవడం, కలుపుకోవడం, ఈ పనులే కదా మాకు. ఏముంటాయి? ఎంత ఇస్తున్నారన్న ఈ జీతం? ఏదో 7,000 అన్న. కార్లు ఏమన్నా ఉన్నాయి? రెండు కార్లు ఉన్నాయి అన్న. లెక్కొచ్చాను. కొట్టేయండి. రెండు కార్లేనా? 2 కార్లు. ఒక కారు ఉంటే ఆ సారు వద్దన్నారు. కార్కి ఎంత తీసుకుంటారు? దాంట్లో 500. మా దాంట్లోనే కదా, నీకు ఎక్కడైనా 500. అంటే ఇంకా పెరగలేదు. నేను ఈ హైదరాబాద్ 500లోనే ఉండదు. రోజుకి ఎంత పడుతుంది అన్న? రోజు 10 రూపాయలు పడతా. 18 రూపాయలు ఎంత పడుతుంది? 500 అంటే 18 రూపాయలు పడతా రోజుకి. కాదు, 17 రూపాయలు పడుతుంది. 17 రూపాయలు పడుతుంది. 17 రూపాయలకి కొత్తలో పెట్టుకుని తొలించుకుని వచ్చాక ఎక్కడికైనా వెళ్ళి దాంతో 2 గంటలు 3 గంటలు సరిపోతుంది. 2 గంటలు సరిపోతుంది ఈజీగా కడిగి. కష్టమే ఏదైనా సరే, కష్టమే. పని అంటే కష్టమే. కానీ ఏం చేస్తాం కానీ పని దొరకడం మన అదృష్టం అన్న. పని దొరకడం కాదన్న, పనికి తగ్గ డబ్బులు కూడా. నిజం, అది నిజం. పనికి తగ్గట్టు పైసలు దొరికితే కొంచెం ఆనందం అవుతుంది. పని చేసి గుడ్డు కష్టం, పైసలు లేకపోతే. కానీ ఏదైనా సరే మారుతూ ఉండాలి. ఎక్కడ మంచిదో. ఇప్పుడు అడిగితే ఎక్కడ మంచిది ఉండదు, కానీ ఎక్కడైనా ఇలాగే ఉంటాయి ఈ డ్యూటీలు. అంతేనా? కాదనా, కొన్ని అపార్ట్మెంట్లో 10,000 అట్లా ఇచ్చే ఉండవా? లేవా? కొన్ని ఉన్నాయి. కొన్ని అంటే బాగా ఉంటాయి కదా. ఏం లేదు, మెల్లే కనుక్కుంటూ ఉండాలా. కష్టమే ఉన్న దగ్గరనే కూర్చొని మూసుకొని పని చేస్తుంటే ఏం రాని దగ్గర ఎందుకు? మీకు తెలుసా, పిల్లలు చదువు లేకపోతే ఎవరు లేకపోతే ఎవరికైనా దిగచ్చు. ఇక్కడ మార్చి మళ్ళీ